హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఇవి మొలకెత్తిన పెసలు అనమాట అండి. వాటితో నేను పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను. పెసరపిండి రుబ్బుకొని పెట్టుకున్నాను. అసలు మొలకెత్తిన పెసలు చాలా తీయగా ఉంటాయండి. అసలు చేదు అది ఏమి ఉండదన్నమాట. ఈ పెసలతోటి చక్కగా ఈ మొలకెత్తిన మెంతులు కలిపేసి మనం దోశ వేసుకున్నట్టయితే అసలు హెల్త్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోశ ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. మన పెసర్లు, మొలకలెత్తిన మెంతులు దోశ అయితే చక్కగా కాలిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, రెండో వైపుకి కూడా మనం దోశ టర్న్ చేసేసుకున్నాము. చక్కగా మంచి చట్నీతో, నేనైతే పల్లి కొబ్బరి చట్నీ చేశానండి. మంచి చట్నీతో కనుక దీన్ని ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అయినా ఒక మనిషికి ఏం కావాలండి, హెల్దీ ఫుడ్ ప్రేమతో పెట్టేవాళ్ళు ఉంటే హ్యాపీగా తిని చాలా సంతోషంగా బ్రతికేయచ్చు అంటాను నేనైతే. అంత హెల్దీగా మనం చక్కగా చేసుకోగలిగితే అదే కదా సంతోషం. ఎంత బయట ఫుడ్స్ మనం ఏవైనా తినేయండి, ఇంట్లో తిన్న హెల్దీ ఫుడ్లో ఉన్న హ్యాపీనెస్ దేంట్లోనూ రాదు కదా ఫ్రెండ్స్. మీరేమంటారు?